హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ బై ఆర్తి. ఈరోజు మీ ముందుకి శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని ఒక భాగం ఉడత భక్తి హృదయాన్ని హత్తుకునే కథ, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సహాయం చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు, చేసే మనసు ఎంత గొప్పది అన్నది ముఖ్యం. రామాయణంలోని అందరికీ ఇష్టమైన ఉడత భక్తి కథను ఈరోజు నా డ్రాయింగ్ ద్వారా మీకు చూపిస్తాను. సీతమ్మ జాడ కోసం రాముడు సముద్రంపై వారధి నిర్మిస్తున్న సమయం అది. హనుమంతుడు, అంగదుడు వంటి మహాబలవంతులు పెద్ద పెద్ద కొండరాళ్లను తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. అంత పెద్ద పని జరుగుతుంటే ఒక చిన్న ఉడత కూడా తన వంతు సాయం చేయాలనుకుంది. అది నీళ్ళల్లో తడిసి ఇసుకలో పొర్లి తన ఒంటికి అంటుకున్న ఇసుక రేణువులను వారధి రాళ్ల మధ్య రాల్చడం మొదలుపెట్టింది. వానర సైన్యం అది చూసి నవ్వుకున్నారు. కానీ ఆ ఉడత మాత్రం తన పని ఆపలేదు. ఇదంతా గమనిస్తున్న శ్రీరామచంద్రుడు ఆ ఉడత భక్తికి ముగ్ధుడయ్యాడు. ప్రేమతో దాన్ని దగ్గరకు తీసుకుని తన 3 వేళ్లతో దాన్ని వీపుపై నిమిరాడు. ఆ రాముడి వేళ్ల గుర్తులే ఇప్పటికీ ఉడత వీపుపై 3 గీతలుగా కనిపిస్తాయని మన నమ్మకం. శక్తి ఉన్నంత వరకు కష్టపడడం కాదు, భక్తితో కష్టపడడమే గొప్పదని ఈ కథ మనకు నేర్పిస్తుంది. నా ఈ చిన్ని డ్రాయింగ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా పెట్టండి.